హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. భర్త యొక్క సంపాదన రెట్టింపు కావాలి అంటే స్త్రీలు పాటించాల్సిన విధి విధానాలు. స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలేంటో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్త అధికంగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మరి భర్త యొక్క సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైనటువంటి సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులను వేయకూడదు. అనేక మంది భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోగానే తలుపులను వేసి లోపలికి వెళ్ళి వారి పనులను చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. భర్త గుమ్మం దాటిన తర్వాత 5 నిమిషాలు ఆగి తలుపులను వేయాలి. భర్త ఉద్యోగ నిమిత్తము లేదా వ్యాపార నిమిత్తము బయటకు వెళ్ళిపోగానే వెంటనే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా గనక చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదు. భర్త ఇంట్లో నుండి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత భార్య స్నానం చేయాలి. ఇది మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పారు. అప్పుడే భర్తకి కూడా వెళ్ళిన చోట అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీలు నిత్యం స్నానం చేశాక కుంకుమ బొట్టుని పెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదువుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహ. స్త్రీలు నిత్యం స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఈ మంత్రం చదువుకుంటే కనుక భర్తకు సంపద రెట్టింపు అవుతుంది. అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే గణపతి ఫోటో చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది. అలాగే శుక్రవారం నాడు ఎండు ద్రాక్షని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపాద బాగా పెరుగుతుంది. స్త్రీలు 5 శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోగానే తడిబట్ట పెట్టకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోగానే ఇల్లు చిమ్మకూడదు. భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలి అంటే ఉతికి ఆరేసి తెచ్చినటువంటి వస్త్రాలను తలకిందులుగా మడత పెట్టకూడదు. అనేక మంది స్త్రీలు ఉతికి తెచ్చినటువంటి బట్టలను మడత పెట్టేటప్పుడు బట్టలను తలకిందులుగా చేసి మడత పెడతా ఉంటారు. ఏ ఇంట్లో అయినా సరే బట్టలను తలకిందులుగా చేసి మడత పెడతారో ఆ ఇంట్లో భర్తకు అదృష్టం అనేది అస్సలు కలిసి రాదు. అలాగే స్త్రీలు వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించి ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రహ్మణే నమః. అలాగే వంటగదిలో ఉండే యాలకులు ఎండిపోకూడదు. యాలకులు ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. గ్రీన్ కలర్లో ఉండే యాలకులు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పారు. స్త్రీలు శుక్రవారం రోజున పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులు వేసి మూట కట్టి డబ్బులను దాచుకునే బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా పూజా మందిరంలో 5 యాలకులను ఉంచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీ పర్సులో 5 యాలకులను పెట్టుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు ఒక ఎల్లో కలర్ వస్త్రాన్ని తీసుకొని పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూటను కట్టి ఆ మూటని పూజా మందిరంలో పెట్టి ప్రతినిత్యము ఆ మూటకు అగరబత్తులను వెలిగించి ధూపం చూపిస్తూ ఉండండి. పచ్చకర్పూరం చాలా శక్తివంతమైంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి ఎంతగానో ప్రీతి పాత్రం. ప్రతి శుక్రవారం రోజున ధూపం వేయండి. భర్తకు విపరీతంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. సంపద రెట్టింపు అవుతుంది. అలాగే స్త్రీలు పూజా మందిరంలో దేవుడి చిత్రపటాలను దక్షిణం వైపుకి లేకుండా చూసుకోండి. దక్షిణం వైపుకి దేవుడి యొక్క చిత్రపటాలు ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే భర్తకు అదృష్టం కలిసి రావాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా మట్టి గాజులను మాత్రమే ధరించాలి. అవి కూడా రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే గాజులని ధరిస్తేనే భర్త యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది. గాజులని కొనుక్కునేటప్పుడు ఆదివారం కానీ లేదా శుక్రవారం కానీ గాజులను కొనుక్కుంటే భర్తకు చాలా బాగా కలిసి వస్తుంది. మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ గాజులని అసలు కొనకూడదు. ఎందుకంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.